अल्हम्दुलिल्लाह वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा अम्मा बाद व अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्न दीना इंदल्लाहिल इस्लाम बिस्मिल्लाहिर रहमानिर रहीम अनंत करुणामयुడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడాను రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారో ఇక్కడ చూసినట్లయితే ఇది చెప్పడానికి ఇఫ్తార్ పార్టీ, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఒక గొప్ప సోదరభావం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, గడిచినటువంటి 24 సంవత్సరాల నుంచి మన శాసనసభ సభ్యులు ఈ విధంగా అందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఇండియాని ఇక్కడ చూపిస్తుంది. మన భారతదేశం ఉందని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం. అలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉందంటే మన నియోజకవర్గము ఇంత గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రెడిట్ మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారికి వస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ రంజాన్ మాసం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అసలు రంజాన్ నెల ఏంటి, రంజాన్ నెల ఎందుకు ఉపవాసాలు పాటిస్తున్నారు, దీనికి గల కారణం ఏంటంటే ఖురాన్ గ్రంథంలో సూర బకరా 2వ సూర 183వ ఆయతలో తెలియజేయడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. దీని అర్థం ఏంటంటే రంజాన్ అనే నెల ఏదైతే ఉందో ఈ నెలలో ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెల. అంటే సమస్త మానవాళి కోసము, మార్గదర్శకం కోసము,
ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మైనారిటీ పెద్దలు, మిగతా పెద్దలందరూ, ఈనాటి మన ముఖ్య అతిథి షఫీ బ్రదర్స్, మన మోటివేషన్, సమాజం గురించి, సమరాస్యం గురించి చెప్పేటటువంటి వ్యక్తి మన షఫీ భాయ్ గారికి అందరి తన నియోజకవర్గ ప్రజల తరఫున షఫీ భాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనమందరము పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మైనారిటీ సోదరులు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవించే రీతిలో మనం అందరం కలిసి ముందుకు అడిగేస్తా ఉన్నాం. రేపు రాబో కాలంలో అదే పద్ధతిలో మనం అందరం కలిసి ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి మనం అందరము మీ అందరికీ అడ్వాన్స్గా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, వేదిక పైన ఉన్నవారికి, ఈ సభలో హాజరైన వారందరికీ, అధికారులకు అందరికీ, మైనారిటీ సోదరులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. اللهم لك الشكر وبك آمنت మనకి Claro, claro. ¿Verdad? ఇంజనీరింగ్ చేస్తాడు, రూపాయి తీసుకోండి, వడ్డీ వేసుకొని మొత్తం ఒక్క రూపాయి ఇవ్వాలి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు కాదు. సర్వీస్ చేస్తాను. Termasuk sahabat,